స్వయం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురు వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నమో విష్ణుపాదాయ కృష్ణ కృష్ణాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి దేవశేషాశ్రీయవాదే పాశ్చాత్యదేశతారిణే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం శ్రీధరం దీనకారణం కృష్ణ చైతన్యం ఈశ్వరం. Hare Krishna. So this is it. We can start. Okay. So we are in chapter 10. Okay. So chapter 10, I think we did 2 shlokas, correct? If I remember. అవునక్క. Yeah, the Supreme Personality of Godhead said, listen again, O mighty armed Arjuna, because you are my dear friend, for your benefit, I shall speak to you further, giving knowledge that is better than what I have already. So today's class can also go in Telugu. అక్క రాధిక కానీ లీలా కానీ జాయిన్ అవ్వకపోతే మనం తెలుగులో కంటిన్యూ చేయొచ్చు. whichever is comfortable for. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే ఇప్పటి వరకు చెప్పిన నాలెడ్జ్ కంటే I'm going to tell higher knowledge to you in this 10th chapter. Right? Next, neither the host of demigods nor the great sages know my origin or opulences, for in every respect I am the source of the demigods and the sages. Since Krishna is the source for everything, whoever has come later than Krishna, they do not know completely about Krishna. అదే కదా లాస్ట్ టైం అర్థం చేసుకున్నా, కృష్ణుడు స్టార్టింగ్ కాబట్టి. So he knows about everything, but others do not, even the great sages nor the demigods. Okay. ఇక్కడ చాలా మందికి, అంటే recently I spoke to one of my friends. He was saying, I'm not happy with ISKCON using the word demigods. Krishna is God born, but why are you people calling other gods as demigods? Okay. సో యూజువలీ అది ఏంటి అంటే డెమీ ఏమైంది అంటే అది డమ్మీ కింద, ఇట్స్ మోర్ క్లోజర్ టు డమ్మీ. సో పీపుల్ ఆర్ థింకింగ్ వీఆర్ కాలింగ్ అదర్ గాడ్స్ ఎస్ డమ్మీ గాడ్స్. ఇట్స్ నాట్ డమ్మీ, ఇట్స్ డెమీ. డెమీ కనుక మీరు డిక్షనరీలో చూస్తే అదర్స్. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే చాలా చోట్ల అన్య దేవత అంటున్నాడు. అన్య దేవత అంటే ది అదర్ గాడ్స్. యాక్చువల్లీ వర్డ్ టు వర్డ్ మీకు ట్రాన్స్లేట్ చేస్తే అన్య అంటే అదర్, దేవత అంటే గాడ్స్, అదర్ దేవత, అదర్ గాడ్స్. సో ఓన్లీ వన్ కెన్ బి సుప్రీం. లాస్ట్ టైం we tried to understand, right? There is only one king in the kingdom. If there are 2 kings, then they both need to, అంటే పోటీ పెట్టుకుని ఎవరో ఒకళ్ళే రాజ్యం వెళ్ళాలి. ఎక్కడైనా అదే చెప్తుంది, there is only one king, there cannot be 2 kings. So there is only one supreme, that's why we call it as supreme. సో సుప్రీం కాని వాళ్ళందరినీ, మిగతా దేవతల్ని డెమీ గాడ్స్ అంటున్నాడు. అది మీకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. మీకు తెలుగులో చూస్తే అలా ఉండదు, తెలుగులో అన్య దేవతలు ఉండదు. సో ఐ హ్యాడ్ టు క్లారిఫై దిస్, ఎందుకంటే they belong to the Iyengar family, so he was not happy.
He was saying demigods అని ఎందుకు? So we don't lower anyone. And ఇంకోటి ఏంటి అంటే this word is not used by ISKCON or Prabhupada. The meaning is it is an English word. Actually we can refer to the dictionary. Demigod like. Okay, it is all అంటే చిన్న చిన్న దేవత, మిగతా దేవతలు who are helping the Supreme Lord in organizing. They are not less. They are neither equal to Krishna nor are they independent of Krishna. మనం ఎక్కడ ఈ రెండిట్లో కూడా అర్థం సరిగ్గా చేసుకోవాలి. దే ఆర్ నాట్ ఈక్వల్ టు కృష్ణ, దే ఆర్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ కృష్ణ. ఇఫ్ యు టేక్ ద గవర్నమెంట్ హియర్, ద మినిస్టర్స్ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ది ప్రైమ్ మినిస్టర్, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ నాట్ ఈక్వల్ టు ప్రైమ్ మినిస్టర్. అంతేనా కాదు? నేను ప్రైమ్ మినిస్టర్ని ఒక్కటే రెస్పెక్ట్ చేస్తాను, మిగతా మినిస్టర్స్ని ఐ డోంట్ కేర్ అంటే యు ఆర్ యాక్చువల్లీ నాట్ రెస్పెక్టింగ్ ద ప్రైమ్ మినిస్టర్ కదా. ఇట్ ఈస్ హిస్ గవర్నమెంట్. So everywhere you see his government only. So if you're truly respecting the prime minister, you will respect his government also. Obvious kada. అలానే ప్రతి మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్తో ఈక్వల్ చేయాలి. దాట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్ కదా, బికాస్ సుప్రీం కోర్ట్ పొజిషన్ ఇస్ డిఫరెంట్. అందుకనే చెప్పాడు అహం ఆదిర్హి దేవానా, ఐఎమ్ ద సోర్స్ ఫర్ ది గాడ్స్, ఐఎమ్ ద సోర్స్ ఫర్ ది సేజెస్. సో ఆ సోర్స్ ని సెపరేట్ చేయడానికి, టు డిస్టింగ్విష్ ఫ్రమ్ ఆల్, he is called the supreme personality of Godhead, whom we come to know that reading Bhagavad Gita, we come to know that the supreme personality of Godhead is none other than Krishna, and the others are demigods. ఓకేనా? మన తెలుగులో మాట్లాడుకున్నప్పుడు డెమిగాడ్స్ అనక్కల, రంగే దేవతలు అంటే. ఓకేనా? సో ఐ డోంట్ నో, మీకు డౌట్ ఉందో లేదో తెలియదు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి ఐ థాట్ లెట్ యూ పీపుల్ గెట్ క్లియర్, బికాస్ పీపుల్ మే ఛాలెంజ్ యూ వాట్ ఈస్ దిస్ డెమిగాడ్. సో అందుకని డౌట్ అవుతాం. ఓకే, థర్డ్ శ్లోక. వ్యోమామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. He who knows me as the unborn, as the beginningless, as the supreme lord of all the worlds, he only, undeluded among men, is freed from all sins. ఎవరికైతే నేను అజ అంటే ఐఎమ్ అన్బార్న్, కృష్ణ ఇస్ నాట్ బార్న్, సుప్రీం లార్డ్ డజంట్ టేక్ బర్త్. సో మన అపియరెన్స్ కి కృష్ణాస్ అపియరెన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అలాగే మనల్ని అపియరెన్స్ అన్నారు, మనది ఇట్ ఇస్ కాల్డ్ బర్త్. లైక్ వైజ్ మనం వెళ్ళిపోవడాన్ని ఇట్ ఇస్ కాల్డ్ డెత్. సుప్రీం లార్డ్ కి వి కాల్ ఇట్ అస్ డిస్అపియరెన్స్. మనకి అన్ని చోట్ల భాగవతంలో అన్ని శ్లోకంలో ఎలా వస్తుంది అంటే, కృష్ణ స్వధామ ఉపగతే, వెన్ కృష్ణ వెంట్ బ్యాక్ టు హిస్ హోమ్, స్వధామ తన హోమ్ టౌన్కి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అని వస్తుందే తప్ప, ఓకే, నోవేర్ ద టర్మ్ డెత్ కమ్స్ ఫర్ ద లార్డ్, ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్. ఓకే, ఇంకొకటి డెఫినేషన్ ఆఫ్ డెత్ ఎవరికైనా తెలుసా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డెత్? అచైతన్యం అండి, చైతన్యం లేకపోవడం అని చెప్పచ్చా? కరెక్ట్. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్? డెత్ అంటే ఏంటి అంటే, లివింగ్ ఒక శరీరాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు, విడిచిపెట్టి ఇంకో శరీరాన్ని యాక్సెప్ట్ చేయడం హెల్ప్లెస్లీ. అంటే మనకు చాయిస్ ఇవ్వట్లేదు అక్కడ. అంటే నీకు ఇష్టం ఉందా ఇంకో భర్త తీసుకుంటావా, అలా చాయిస్ ఏం లేదు. కాబట్టి ఇంకో డెఫినేషన్ భాగవతం గివ్స్ ఫర్ డెత్ ఇస్ దీర్ఘకాల మర్చిపోవడం, ఫర్గెట్ఫుల్నెస్. యు జస్ట్ ఫర్గెటింగ్ a full lifetime, because it is the same mind, intelligence and false ego are going with the soul. The mind actually carries all the impressions. The gross body doesn't hold anything. కానీ మైండ్లో ఏం జరుగుతుంది? ఫుల్ లైఫ్ టైం యూర్ ఫర్గెటింగ్. సుదీర్ఘ మర్చిపోవడాన్ని డెత్ అంటారు.
వెంటనే నెక్స్ట్ జన్మ వచ్చేస్తుంది అక్క. వెంటనే నెక్స్ట్ జన్మ డెఫినెట్ గా ఇంకో బాడీ అయితే వస్తుంది. ఇట్ కుడ్ బి ఎనీ బాడీ, ఇట్ కుడ్ బి ఘోస్ట్లీ బాడీ, లేదా ఇప్పుడు మనకి యమలోకానికి వెళ్ళాలి ఫర్ ద సిన్స్ వీ హావ్ కమిటెడ్, దానికి తగ్గ యాతనా శరీరం అంటారు దాన్ని. ఇప్పుడు మనం చిన్నప్పుడు వింటుంటాం కదా, అంటే పాపం చేస్తే నూనెలో కాలు వేయిస్తారు. దేన్ని వేయిస్తారు? మనకు అసలు శరీరం ఇక్కడ వదిలేసాం కదా, శరీరం ఇక్కడ కాలిపోతుంది. సో వాట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ టు ది యమలోక అండ్ గెటింగ్ పనిష్మెంట్? సూక్ష్మ శరీరానికి it can't get any punishment. So a temporary body is given to the soul as per the punishment. అంటే నీకు బాడీకి ఏం కాదు, కానీ కాలుతుంది, నీకు నొప్పి తెలుస్తుంది, దాని యాతన శరీరం. అంటే నెక్స్ట్ బర్త్ కి ముందు ఏమన్నా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత నెక్స్ట్ బర్త్ వస్తుందేమో అని. లేదు, నెక్స్ట్ ఒకసారి కృష్ణుడి దగ్గరికి వెళ్తే మళ్ళీ రాము. గ్యాప్ ఉందేమో యద్గత్వా న నివర్తంతే, ఎక్కడికి వెళ్తే తిరిగి రాము, తద్ధామ పరమం మమ, దాట్ అబౌట్ ఈజ్ మైండ్ అంటుంది. వెళ్తే తిరిగి రావడానికి లేదు. యాక్చువల్లీ మనం గరుడ పురాణంలో ది సీక్వెన్స్ ఇస్ గివెన్. బట్ విష్ణు ఎక్స్ప్లెయిన్స్ టు గరుడ దట్ when the soul leaves the body, ఆ జర్నీ మొత్తం మనకి గరుడ పురాణంలో దొరుకుతుంది. You are first given a temporary body, and with that you are taken to the court of Yama. అక్కడ మనకి మనం చేసిన యాక్షన్స్ అన్నిటికీ సాక్షులు ఉంటారు. పంచభూతాలు, పరమాత్మ, సన్, మూన్, ఓకే, ఇవన్నీ సాక్ష్యం చెప్తాయి. ఏ యాక్షన్ చిత్రగుప్తుడు చిట్టా చదువుతాడు అంట అక్కడ. సో చిట్టా చదివితే వీళ్ళందరూ సాక్ష్యం చెప్తారు. ఎస్, అండ్ దెన్ ద పనిష్మెంట్ ఆర్ ద రివార్డ్ ఈస్ గివెన్. సో అకార్డింగ్లీ యు ఆర్ గివెన్ ఏ బాడీ. సపోజ్ యూ హ్యావ్ టు గో టు ది హెవెన్లీ ప్లానెట్స్, దానికి తగ్గ దేవతా శరీరం మనకి ఇవ్వబడుతుంది. ఓకే, యూజువలీ మిశ్రమం కనుక ఉంటే ఇక్కడే విదిన్ దిస్ ప్లానెట్, అక్కడ కూడా ఆఫ్టర్ ది పనిష్మెంట్ యు ఆర్ అగైన్ బ్యాక్ టు ది, అంటే మనకి ఇంకా హ్యూమన్ బర్త్ ఎలిజిబిలిటీ ఉంటే యు ఆర్ అగైన్ బ్యాక్ విత్ ది హ్యూమన్ బర్త్. మళ్ళీ ఆ కర్మ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇది ఒక పెద్ద సైకిల్. నేను ఎప్పుడు ఐ హ్యాడ్ ఎ డౌట్, ఈ 33 కోట్ల దేవతలకి అవసరమా ఏంటి, ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఇట్ ఇస్ సచ్ ఏ హ్యూజ్ మేనేజ్మెంట్ సిస్టమ్. Everybody's record is maintained. కదా, every second record is maintained. పరమాత్మ is one of the సాక్షి. ఆ 8 సాక్షులు ఉంటారు, దాంట్లో పరమాత్మ ఒకడు. సో many are watching us. సో ఇవన్నిటిని బట్టి ఒక జడ్జిమెంట్, దానికి తగ్గ పనిష్మెంట్, అక్కడ మేనేజ్మెంట్. ఇట్స్ రియల్లీ ఏ హ్యూజ్ సిస్టమ్, బట్ ఇట్ వర్క్స్ పర్ఫెక్ట్లీ because it is under the supervision of the Supreme Being. Okay, so భగవంతుడిది ఈజ్ అజ, అన్బార్న్. బికాస్ మీరు ఏంటి తెలుగు వాళ్ళు కదా, మీరు భక్త ప్రహ్లాద్ సినిమా చూసే ఉంటారు. భక్త ప్రహ్లాద్ సినిమాలో ప్రహ్లాద్ చెప్తున్నాడు అని అంటే, విష్ణుమూర్తి నారాయణుడు అలా చెప్తుంటే రాక్షస పిల్లలందరూ అడుగుతున్నారు, అతనికి ఏంటి 2 పేర్లా అని. హరి హరి అంటే ఎవరు, నారాయణుడు అంటే ఎవరు అని అడుగుతుంది. ఇద్దరు ఒకటే అని. ఓ 2 పేర్లా అతనికి? 2 పేర్లు అంటే అనంత కోటి నామాలు అతనికి, అన్ని పేర్లు ఎందుకు అని. సో ఎవరో అంటున్నారు, ఒక పేరైతే వాళ్ళ అమ్మ మర్చిపోతుంది, అందుకని అన్ని పేర్లు పెట్టారు అని ఎవరో ఇంకో పిల్లాడు చెప్తుంది. సో ఇంకో పిల్లాడు అడుగుతున్నాడు, అప్పుడు ప్రహ్లాదుడు చెప్తున్నాడు, అతనికి అసలు అమ్మే లేదు, మరి నాన్న లేడు, ఇప్పుడు ఎలా పుట్టాడు, అసలు పుట్టనే లేదు. మీకు అర్థమైందా? ద కామన్ క్వశ్చన్స్ ఇస్, హూ ఇస్ హిస్ మదర్? నో ఫాదర్. ఎలా పుట్టాడు? అసలు పుట్టాడే లేదు. దెన్ దిస్ పీపుల్ బికమ్ ఇన్క్విజిటివ్. వాడెవడో చాలా విచిత్రమైన వాడి గురించి తెలుసుకోవాల్సిందే. ఓకే, ఎందుకు?
తల్లి లేదు, తండ్రి లేడు, పుట్టనే లేదు అంటున్నాడు. ఎవరైతే పుట్టలేదో వాటికి మరణం అనేది కూడా లేదు. దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో పుట్టడం అంటే యాక్సెప్టింగ్ ఏ న్యూ బాడీ, డెత్ అంటే లీవింగ్ దిస్ బాడీ అండ్ యాక్సెప్టింగ్ అనదర్ న్యూ బాడీ. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ సైకిల్. అందుకనే వెన్ యూ సే డివోటీస్ డు నాట్ డై, సో వాట్ డస్ ఇట్ మీన్? దే డోంట్ గెట్ ది నెక్స్ట్ మార్టల్ బాడీ. దట్ ఈస్ వాట్ యు మీన్ టు సే వెన్ ద డివోటీస్ డోంట్ డై. యమదూతలు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? బికాస్ దర్ ఇస్ నో వర్క్ ఫర్ దెమ్ విత్ ద డివోటీస్. సో అర్థమైందా? సో కృష్ణుడు ఏమన్నాడంటే, he who knows me as the unborn, the beginningless, అతనికి బిగినింగ్ లేదు. ఇది లాస్ట్ టైం మనం అర్థం చేసుకున్నాం కదా. అండ్ ద సుప్రీం లార్డ్ ఆఫ్ ఆల్ వరల్డ్స్. yes ma'am, somebody is trying to ask. సారీ, కెమెరా కొంచెం అంటే నీ ఫేస్ కట్ అవుతుంది కొంచెం. అక్క ఇక్కడ ఒక పాయింట్, అయితే మరి కృష్ణుడు అని కాదు కానీ అసలు భగవానుడికి అనే టర్మ్ కి అసలు రూపం కూడా లేదు కదా. భగవానుడికి ఇప్పుడు మనకే రూపం ఉంది, భగవానుడికి ఉండదా? అంటే నేను విన్నది వేరే బుక్స్ లో చదివింది ఏంటంటే రెండు ఉంటాయి, రూపం లేనిది రూపం ఉన్నది అనేది. మన మనుషులం రూపం ఉన్న దాన్ని ప్రే చేస్తూ ఉంటే ఫోకస్ నిలకడగా ఉంటుంది. దాని నుంచి పై లెవెల్ రూపం లేనటువంటి దాన్ని ప్రే చేయటం అనేది నేను విన్నది. Actually very nice. This is usually the thought of impersonalism, the Gnanis, the Gnana path. No, this is not wrong. But I want, actually మీరు కదా లాస్ట్ టైం నాకు, ఓకే లాస్ట్ టైం మీరు అడగలేదు రాధిక. ఐ వాంటెడ్ రాధిక టు జాయిన్ యాక్చువల్లీ. సో ఇది మనకు అర్థం కావాలి అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ మోక్ష ఇస్. మీ దృష్టిలో మోక్షం అంటే ఏంటి? మళ్ళీ పుట్టుక లేకపోవటం అని, లేకుండా ఎక్కడికి వెళ్తాను? భగవంతుడిని చేరుకోవటం అని. భగవంతుడిని అంటే రూపమే లేదు కదా అతనికి. ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం? కైవల్యం అనుకోవచ్చు, పరమపదం అంటే అనుకోవచ్చు. ఏంటి? అంటే ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్? దిస్ ఇస్ అ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఐ సో మచ్ సపోర్ట్ దిస్ క్వశ్చన్ బికాస్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వెదర్ లార్డ్ ఈజ్ ఎ పర్సన్ ఆర్ నాట్. ఇది మనకి ఇది అర్థమైతే దెన్ వీ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది essence of Bhagavad Gita. Okay? And Arjuna does talk about that. He does talk about impersonalism and the personal feature of the Lord. Okay? So mana aloచించాలి. Okay, not getting birth is moksha. So ఎక్కడికి వెళ్తాం, ఏం జరుగుతుంది అక్కడ? రెండు స్కూల్స్ ఆఫ్ థాట్ ఉందండి. రెండు స్కూల్స్ ఆఫ్ థాట్ ఉంది. ఇంకా వారి సేవలో ఉండటం అనేది, భగవానుడి సేవలో ఉండటం అనేది. అసలు భగవానుడు లేడు కదా అక్కడ, రూపమే లేదు కదా, సేవేది అసలు. ఇక్కడ ఏంటి వస్తుంది అంటే రెండు తత్వాలు ఉన్నాయి నన్ను. ఒకటి అద్వైతం, ఒకటి ద్వైతం. ద అద్వైతం స్కూల్ ఆఫ్ థాట్ సేస్ దాట్ మీ అండ్ ద లార్డ్ ఆర్ సేమ్. ఆత్మకి పరమాత్మకి తేడా లేదు. ఓకే, ద్వైతం ఏంటంటుంది అంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు అంటుంది. ఓకేనా? అందరూ అర్థం చేసుకోండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు వాట్ కృష్ణ సేస్ ఇస్, ఓకే సో అద్వైతం అంటే ఏంటి? నేను భగవంతుడు ఒకటే. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. నువ్వు ఏ యాంగిల్ నుంచి చూసినా కూడా we are not God. ఓకే, సో ఈ అద్వైతం థాట్ ఏంటి అంటే బ్రహ్మజ్యోతి. సో మన చిన్న జ్యోతి వెళ్ళి ఆ పెద్ద జ్యోతిలో కలిసిపోతుంది. ఓకే, దట్ ఈస్ వాట్ దే కాల్ ఇట్ as మోక్ష. ఓకేనా? మోక్షం అంటే ఏంటి? ఈ చిన్న జ్యోతి, చిన్న లైట్ తీసుకెళ్ళి పెద్ద లైట్ లో కలిపిస్తే అది ఇంకా పూర్ణ అయిపోయింది, అది ఇంకా కనిపించదు. ఆ చిన్న జ్యోతి, it has lost its individuality. It has become one with the bigger light. So people call that as moksha.
ద్వైత ఏంటి అంటే ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ ది లార్డ్. లార్డ్ వేరు, నేను వేరు. పరమాత్మ వేరు, నేను వేరు. ఓకే, పరమాత్మ వేరు, నేను వేరు. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. ఈవెన్ ఆఫ్టర్ లిబరేషన్ ఐఎమ్ నెవర్ ఈక్వల్ విత్ ద లార్డ్. అదే ద్వైతం. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ ఈ రెండు కూడా ఎందుకు వచ్చాయి? యు ఆల్ నో ది సీక్వెన్స్, వై ద schools of thought have come. ఓకే, సో ఫస్ట్ ఏమైంది అంటే పీపుల్ స్టార్టెడ్ మిస్యూజింగ్ ది వేదాస్. అంటే కలి ప్రవేశించే కొద్దీ ఏమైంది అంటే వేదాల పేర్లు చెప్పి ఇక్కడ ఈ బలి ఉంది, అక్కడ ఆ బలి ఉంది. నా జిహ్వ చాపల్యం కోసం ఏం చేయడం మొదలు పెట్టాను అంటే వేదాల్ని పేరు చెప్పి ఐ స్టార్టెడ్ కిల్లింగ్ ది యానిమల్స్, ట్రబ్లింగ్ దెమ్. అన్ని చోట్ల ఉంది కదా, యజ్ఞంలో ఎక్కడుంది, శాస్త్రాల్లో ఎక్కడుంది, ఇక్కడ ఉంది అని రెఫరెన్స్. అంటే మిస్యూజ్ ఆఫ్ ది వేదాస్, మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది వేదాస్. సో దాంతో మొత్తం ఎక్స్ప్లోయిటేషన్ అయిపోయింది. ఎవడు పాటించాల్సింది పాటించట్లేదు, వాళ్ళకి కావాల్సింది ఒక్కటి తీసుకుని. ఇప్పుడు ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ ఉంది. ఒక రోజు ఖురాన్ చదువుతున్నట్ట, రోజుకు ఒక పేజ్ చదువుతాడు వాడు. ఓకే, ఆ రోజు ఖురాన్ చదువుతాడు, నెక్స్ట్ డే వెళ్ళి మసీదుకి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాడు. కొన్ని రోజులుగా వాడు రావట్లేదు, లేదా ఒక రోజు రాలేదు వాడు. సో ఫ్రెండ్స్ అడిగారు, ఎందుకురా రాలేదు అని. ఎందుకు రాలేదు అంటే ఖురాన్లో రాసి ఉంది మాస్క్కి వెళ్ళకూడదు అని. అది ఎక్కడ ఉందిరా చూపించు అన్నాడు. వాడు చూపించాడు పేజ్లో, ఇక్కడ ఉంది మాస్క్కి వెళ్ళకూడదు అని. వెనకల పేజ్లో ఉంది చెప్పులు వేసుకుని అని ఉంది. మీకు అర్థమైందా? వాడు ఈ పేజే చదువుతున్నాడు. సో వాడికి అంతే తీసుకుని, వాడికి యాక్చువల్లీ అదొక సాకు, అమ్మయ్య వెళ్ళక్కర్లేదు, ఒక సాకు. సో వాడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఉంది కదా శాస్త్రంలో, నేను పాటిస్తున్నాను, నేను శాస్త్రాన్ని పాటిస్తున్నాను, అందుకని మసీదుకు రాను అంటున్నాడు. సో అలా ఏమైందంటే వేదాల్లో ఎవరికి వాళ్ళకి కావాల్సిన ఎగ్జాంపుల్ తీసేసుకుని దాన్ని అందరిని ఇబ్బంది పెట్టడం, కిల్లింగ్ ఆఫ్ యానిమల్స్ బికేమ్ మోర్ ఎక్స్టెంట్, మోర్ డిస్టింక్ట్. అప్పుడు భగవంతుడు బుద్ధావతారం తీసుకుంది. బుద్ధుడు కింద వచ్చి వేదాలు లేవు, భగవంతుడు లేడు, ఏవి లేదు, అన్ని పక్కన పడేయండి, ఇట్స్ ఓన్లీ అహింస, అహింస, అహింస. యాక్చువల్గా బుద్ధిజం కనుక తీసుకుంటే అది ఎయిథిజం. ఎందుకంటే బుద్ధిజం డజంట్ ప్రమోట్ గాడ్ నాట్ స్క్రిప్చర్స్. మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, ఎవరైతే స్క్రిప్చర్స్ని నమ్ముతారో వాళ్ళే ఆస్తికులు కదా. సో బుద్ధిజం ఏం చెప్పిందంటే స్క్రిప్చర్స్ అన్ని పక్కన పెట్టేయండి, దేవుడు కాదు ఏం కాదు, ఒక జీవి ఇంకొక జీవిని ఇబ్బంది పెట్టకూడదు. అహింస ఇస్ ది పరమో ధర్మ, దట్ ఈస్ ది హైయెస్ట్ ప్రిన్సిపల్. ఓకే, సో దెన్ బుద్ధ ట్రై టు బ్రింగ్ పీస్. కానీ అది నిజం కాదు. సో అప్పుడు శంకరాచార్యుల వారు వచ్చారు. శంకరాచార్యుల వారు వచ్చి ఏం చెప్పారు అంటే దేర్ ఇస్ నో గాడ్ ని కాస్త ఎవ్రీవన్ ఈజ్ గాడ్ అనేసారు. యాక్చువల్లీ నో గాడ్ కి ఎవ్రీవన్ ఈజ్ గాడ్ కి యాక్చువల్లీ తేడా లేదు, అవునా కదా? ఇప్పుడు నువ్వు దేవుడే, నేను దేవుడే, దెన్ వేర్ ఇస్ ది గాడ్ యాక్చువల్లీ? బట్ హీ హ్యాడ్ టు బ్రింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. సో హీ సెడ్ ఎవ్రీబడి ఈజ్ గాడ్, ఎవ్రీబడి ఈజ్ ఏ స్పిరిట్ సోల్. మెయిన్ గా చెప్పాల్సింది స్పిరిట్ సోల్. మనం అక్కడ ఆత్మ పరమాత్మ ఒక్కటే అన్న కాన్సెప్ట్ తీసుకోవచ్చు. తర్వాత మధ్వాచార్యకి హీ సెడ్ నో, ఆత్మ ఇస్ డిఫరెంట్, పరమాత్మ ఇస్ డిఫరెంట్. దెన్ కేమ్ చైతన్య మహాప్రభు హూ సెడ్ ఆత్మ ఇస్ ఈక్వల్ టు పరమాత్మ అండ్ నాట్ ఈక్వల్ టు పరమాత్మ సైమల్టేనియస్లీ. అంటే ఇప్పుడు ఇప్పుడు కుంభమేళా జరిగింది, మీ అందరికి కుంభమేళా వాటర్ వచ్చిందా? ఓకే, వాటర్ తీసుకొచ్చారు సీసాగా. ఇప్పుడు ఇందులో ఉన్నది ప్రయాగలోని గంగా, యమున, సరస్వతి. ఓకే, అయితే కుంభమేళకి వెళ్ళక్కర్లేదా? ఆ వాటర్ ఈ వాటర్ ఒకటేనా? ఒకటా కాదా? ఒక రకంగా ఒకటే, అందుకనే మనం తెచ్చుకొని చల్లుకుంటున్నాం. కానీ ఉందా అక్కడ? అనుభూతి చెప్పచ్చా? అది అనంతం. అలాగే సముద్రము ఒక్క చుక్క తీసుకొచ్చినా
ఆ చుక్కకి సముద్రంకు ఉన్న క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. అది ఇన్ఫైనట్, ఇది ఇన్ఫైనట్ స్మాల్. అలాగా జీవుడు భగవంతుడు. భగవంతుడు అనంతం, జీవుడు అణువు. క్వాలిటీ సేమే. భగవంతుడు సచ్చిదానందమే, జీవుడు కూడా సచ్చిదానందమే. సో ద సోల్ అండ్ ద సుప్రీం లార్డ్, దే ఆర్ సేమ్, దే ఆర్ నాట్ సేమ్. ఓకే, దీన్నే అభేద భేదతత్వ అంటారు. అచింత్య భేదాభేద తత్వ అంటే భేదం ఉంది, భేదం లేదు. యు గాట్ ఇట్? సో దాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ ది సుప్రీం లార్డ్. ఇప్పుడు ద జీవకి ఇంకొకటి ఏంటంటే, ఈ సుప్రీం లార్డ్కి 3 ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి బ్రహ్మజ్యోతి ఫీచర్. హీ కెన్ ఎగ్జిస్ట్ విదౌట్ ఎ ఫామ్. ఎస్, హీ కెన్ ఎగ్జిస్ట్ విత్ ఎ ఫామ్. భగవంతుడు డెఫినేషన్ అంటే ఏదైనా చేయగలడు. కావాలంటే ఏంటది, బ్రహ్మ ముక్కులో నుంచి వచ్చాడండి వరాహం. ఓకే, ముక్కులో నుంచి వచ్చాడు. అతను కావాలి అంటే రూపం తీసుకుంటాడు, అక్కర్లేదంటే రూపం తీసుకోకుండా కూడా ఉండగలడు. అదే భగవంతుడు అంటే. అర్థమైందా? సో భగవంతుడు భాగవతం ఏం చెప్తుంది అంటే, దిస్ పర్సన్ కాల్డ్ భగవాన్ ఆర్ గాడ్ ఈజ్ అండర్స్టూడ్ ఇన్ 3 ways. ఒకటి బ్రహ్మజ్యోతి కింద, రెండోది పరమాత్మ కింద, హూ ఇస్ ప్రెసెంట్ పర్సనల్లీ ఇన్ ఎవ్రీవన్. థర్డ్ వన్ ఇస్ భగవాన్, the personal form of the Lord, who is personally present in some place. Okay, so ఇది మీరు భగవద్గీత యాక్చువల్గా ముందు కనుక సరిగ్గా చదివి ఉంటే, the very second chapter Prabhupada talks about this. He says, ఇప్పుడు మీకు అందరికి మీ రూమ్ లో సన్ ఉందా? సన్ ఇస్ ప్రెసెంట్. ఆల్రెడీ సన్ రైజ్ అయిందా మీకు? అయింది. సో ఇక్కడ ఉన్నాడా సన్, బయట ఉన్నాడా? మీ రూమ్ లో లేడా? ఉన్నాడు. సన్ రేస్ అన్నది బ్రహ్మజ్యోతి, ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఓకే, ఎక్కడి నుంచి వస్తుంది ఈ రేస్ అనేది? ఎక్కడి నుంచి వస్తుంది? దానికి ఒక సోర్స్ ఉంది, ద సన్ ప్లానెట్. ఓకే, సో సన్ రేస్ అన్నది బ్రహ్మజ్యోతి రియలైజేషన్, సన్ ప్లానెట్ అన్నది పరమాత్మ రియలైజేషన్. ఇఫ్ యూ రీచ్ సన్ ప్లానెట్ బై సమ్ మీన్స్, then there is a sun god residing there. సూర్యుడు, సూర్యుడు ఉన్నాడు, సూర్య లోకం ఉంది, సూర్య కాంతి ఉంది. ఈ మూడు వేరేనా అంటే వేరు కాదు, ఈ మూడు ఒకటేనా అంటే ఒకటే కాదు. యు అండర్స్టాండ్? సో ద లార్డ్స్ పర్సనల్ ఫీచర్, ఇంపర్సనల్ ఫీచర్, పరమాత్మ, మూడు సేమ్ అంటే సేమ్ కాదు, వేరేనా అంటే వేరేను కాదు. 3 belong to the same person only, but we are trying to understand in a different way. మరి మోక్షం ఇక్కడ ఎందులో ఫాలో అవుతుంది అక్క? I will tell you. I will come to that. I will come to. ఇంకొక ఎగ్జాంపుల్, వన్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ Prabhupada gives is, ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ లో ఉన్నాం. ఓకే, సో నేను ఇండియాలో, నాకు మీ దేశంలో ఎలా ఉందో నాకు తెలియదు. ఇక్కడ దూరం నుంచి లైట్ కనిపిస్తుంది, ట్రైన్ వస్తుంది అంటే అది చూసి ట్రైన్ వస్తుంది అని చెప్పేస్తాం కదా. యూ ఆల్ ఆల్సో వుడ్ హావ్ ఎక్స్పీరియన్స్డ్. సో నాకు అది దేని కింద కనిపిస్తుంది? ఒక లైట్ కింద కనిపిస్తుంది. పిల్లాడికి చెప్తున్నాను అనుకో, అదిగో లైట్, అదిగో ట్రైన్ అంట. సో వాడు అనుకుంటున్నాడు, ఓహో ఈ లైటే ట్రైన్ ఏమో అనుకుంటున్నాడు. దగ్గరికి వచ్చాక ఇంకొన్ని ఫీచర్స్ అర్థమవుతున్నాయి. ఓహో దీనికి లైట్ ఉంది, లైట్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి దీనికి. ట్రైన్ ఎక్కి లోపలికి వెళ్ళాక పూర్తిగా అర్థమవుతుంది అసలు ట్రైన్ ఏంటి అని. అర్థమైందా? అలాగే బ్రహ్మజ్యోతిలో ఇంపర్సనల్ ఫీచర్స్ అర్థమవుతాయి మనకి. భగవంతుడు కాంతి, బ్రహ్మజ్యోతి. ఓకే, ఇంకొంచెం డీటెయిల్స్కి వెళ్తే, పరమాత్మ శంఖచక్ర గదా పద్మాలతో ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉండి సాక్షి కింద ఏంటది హనుమంత, హీస్ శాంక్షనింగ్, హీస్ వెల్ విషింగ్ అండ్ హీస్ కాన్స్టెంట్లీ వాచింగ్. ఓకే,
సో ఈ ఫీచర్స్ అన్ని ఇంకొంచెం ఉన్నాయి. ఆ థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే భగవాన్. ఆ భగవాన్ అన్నవాడు ఎవరు అంటే ఇంకా డీటెయిల్డ్ ఫీచర్స్. అతను ఎట్లా ఉన్నాడు? శ్యామ రంగులో ఉన్నాడు, ఫ్లూట్ పట్టుకుని ఉన్నాడు, పీకాక్ ఫెదర్ ఉన్నాడు, అతి సౌందర్యంగా ఉన్నాడు. ఓకే, ఆల్ ది క్వాలిటీస్ ఆర్ దే. సహస్ర లక్ష్మీలు అతనికి సేవ చేస్తున్నారు, వైకుంఠ లోకంలో ఉన్నాడు. మూడు కూడా ఒకటివే, ఆ భగవాన్ అన్నవాడివే. అయితే 3 డిఫరెంట్ ఫీచర్స్. సో జ్ఞానులు అన్న వాళ్ళకి సిన్స్ దే ఆర్ ఇన్ ది ఇంప్రెషన్ దట్ ఆత్మ పరమాత్మ ఒకటే అన్న ఇంప్రెషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మోక్షం అంటే ఏంటి అంటే వెళ్ళి ఆ పరమాత్మలో కలిసిపోవడం. ఈ చిన్న జ్యోతి వెళ్ళి పెద్ద జ్యోతిలో కలిసిపోతుంది అంతే. దెర్ ఇస్ నో యాక్టివిటీ దేర్. ఓకే, భక్తుల దగ్గరకు వచ్చేటప్పటికి దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ విత్ ది ఇంపర్సనల్ ఫీచర్ బికాస్ దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ మోక్ష. They are worried about loving the Lord or serving the Lord. When I say love, minimum iddaru undali. Obvious, right? Common sense. When I say I want to serve, appudu kuda iddaru undali. ఒకడు మాస్టర్ అయి ఉండాలి, ఒకడు సర్వెంట్ అయి ఉండాలి. అప్పుడే నేను సేవ చేయగలను. సేవ అనగానే ఇద్దరు వచ్చేసారు అక్కడ. లేకపోతే నేను ఎందుకు సేవ చేస్తానండి? మీరు నేను ఒకటే అయితే వై షుడ్ ఐ సర్వ్ యూ? యూ అండ్ మీ ఆర్ సేమ్, వై విల్ ఐ సర్వ్ యూ? ఇఫ్ యు ఆర్ మై మాస్టర్ ఐ విల్ సర్వ్ యూ. కదా, లవ్ కూడా అంతే. ప్రేమ అనగానే ఇద్దరు ఉన్నారు. నన్ను నేనే ఎంతసేపు ప్రేమించుకుంటాను, దాని ప్రేమను స్వార్థం అంటాం. యాక్చువల్లీ మన ఊళ్ళో అయితే దాన్ని స్వార్థం అంటారు, నన్ను మాత్రమే. సో ప్రేమ అనగానంటే ఇంకొకడు ఉన్నాడు. దాట్ ఈస్ వాట్ ఏ భక్తి మార్గం అంటే అది. ఐ వాంట్ దట్ భగవాన్ ప్రేమ ఆర్ ఐ వాంట్ టు సర్వ్ ది లార్డ్. సో వీళ్ళందరూ భక్తుల కేటగిరీ. నాకు మోక్షం, నాకు ఈ సఫరింగ్ వద్దు, ఐ జస్ట్ వాంట్ టు గెట్ లిబరేటెడ్ అండ్ ఎంటర్. సో ఎక్కడ అక్కడ సేవా భావన లేదు, బికాస్ మీ అండ్ లార్డ్ ఆర్ సేమ్. సో అది జ్ఞాన మార్గం. అది తప్ప కాదు, ఇది తప్ప కాదు, ఇది రైటా అది రైటా, అన్ని రైట్. ఇట్ ఈస్ ది డిజైర్ ఆఫ్ ది జీవ. వేర్ యూ వాంట్ టు గో యూ విల్ బి టేకన్. అన్ని ట్రైన్లు ఢిల్లీ వెళ్ళవండి. ఢిల్లీ ట్రైనే ఢిల్లీకి వెళ్తాం. ఎవరిని పూజ చేసినా ఒకే చోట చేరుతాం అంటే చేరం. ఏ ట్రైన్ ఎక్కినా ఢిల్లీ వెళ్తామా? వెళ్ళాం. If I want to get liberated, I want to merge into the Lord, then I will get that. Of course, if I'm eligible for that. I want to serve the Lord, then I will serve Him. ఇక్కడ ఇప్పుడు ఏమైపోయింది అంటే these two schools of thought are in deep competition. అక్కడ తేడా వస్తుంది. అమ్మో వీళ్ళంతసేపు కృష్ణుడు అంటారు, వీళ్ళంతసేపు అందరు ఒకటే అంటారు. ఏంటి శివుడికి విష్ణుకి భేదం లేదంటారు, ఇద్దరు ఒకటే అంటారు. సో హౌ డు వి అండర్స్టాండ్? ఓకే, రీసెంట్లీ మనకి మీరందరు శ్రీరామనవమి బాగా జరుపుకున్నారా? ఆల్ ఆఫ్ యూ విల్ బి నోయింగ్ రామాయణ్, రైట్? ఐల్ గివ్ యూ వన్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ రామాయణ్. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ రామాయణ్ విచ్ విల్ డిస్టింగ్విష్ బిట్వీన్ ది డిఫరెంట్ మోక్షాన సేవాన విచ్ ఇస్ హయ్యర్ అండి. ఓకే, సో రావణాసురుడు ఏం చేశాడు? మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను సీతని అపహరించాలనుకుంటున్నాను, నాకు నీ సహాయం కావాలి, నువ్వు బంగారు జింక వేషం వేసుకుని వెళ్ళు అన్నాడు కదా. మారీచుడు యాక్చువల్లీ తపస్సు చేసుకుంటున్నాడు. ఎందుకు తపస్సు చేస్తున్నాడు తెలుసా? ముందు రాముడు బాణం తిన్నాడు, దెబ్బ తిన్నాడు. ఎక్కడ? విశ్వామిత్రుడు తీసుకెళ్ళాడు కదా యజ్ఞంకి. యజ్ఞం చేయడానికి తీసుకెళ్ళినప్పుడు మారీచ సుబాహుడు చచ్చిపోతాడు, మారీచుడు బతికాడు, ఎక్కడో పడ్డాడు. సో రాముడి బాణం పవర్ చూస్తాడు, ఎందుకు వచ్చిన గొడవ అని పాప అన్ని మానేసి ధ్యానంలో కూర్చున్నాడు. అయితే రావణాసురుడు వెళ్ళి చెప్తున్నాడు ఏమని? యూ హ్యావ్ టు హెల్ప్ మీ, యూ హ్యావ్ టు టేక్ ది గోల్డెన్ డియర్ ఫార్మ్ అండ్ కిడ్నాప్ సీత. Maricha said, no, don't handle Rama. He's very, very powerful. Okay, you cannot handle him. You'll get defeated. Ravana was irritated. Ravana says, now I've just shifted to English because of Adhika as you know. So Ravana says, if you don't listen to me, then you will have to die in my hands.
Marisha అన్నాడు, okay, if anyway I have to die, let me die in the hands of Rama. At least I'll get moksha. నీ చేతితో చేస్తే ఏమవుతుంది? కనీసం రాముడి చేతిలో చచ్చిపోతే మోక్షమైనా వస్తుంది. అట్లీస్ట్ ఐల్ గెట్ మోక్ష ఇఫ్ ఐ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ రామ. సో హీ గోస్, యూ నో ది స్టోరీ. హీ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఎ గోల్డెన్ డియర్. Finally, Ravana kidnaps Sita. And when Ravana is kidnapping Sita and he's abducting and going, there comes Jatayu. Jatayuki, it is a 60,000-year-old bird, vulture actually. Okay? So, అది ఆలోచిస్తుంది, మై గాడ్, ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ సీత, రావణ ఇస్ టేకింగ్ హర్. సో జటాయు కూడా తెలుసు, ఐ కెనాట్ ఫైట్ విత్ రావణ, ఐఎమ్ ఆల్రెడీ ఓల్డ్ అండ్ రావణ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. బట్ వాట్ హీ ట్రైస్ ఇస్, అక్కడ ఒక ముహూర్తం ఉందండి, వింద అని ఒక ముహూర్తం ఉంది. ఆ ముహూర్తంలో కనుక ఎవరిదైనా వస్తువు పోతే, ఇఫ్ యు లూజ్ ఎనీథింగ్ ఇన్ దట్ ముహూర్తం, యూ విల్ గెట్ బ్యాక్. Okay, so what Jatayu does is it fights with Ravana so that abducting muhurta is shifted, so that even if Ram loses Sita, he will get back. So what Jatayu is thinking is, I may die in the hands of Ravana, but I will serve my master by postponing this. What did Maricha think? Let me get moksha. And he did harm to Lord Ram. నాకు మోక్షం వస్తే చాలు అనుకుంది, సీతమ్మ వారికి హాని చేసి. జటాయు ఏమనుకుంది, నో ప్రాబ్లమ్, ఇఫ్ ఐ డై ఇన్ రావణాస్ హ్యాండ్స్, ఐ మే టేక్ బర్త్ అగైన్, నో ప్రాబ్లమ్, బట్ ఐ విల్ సేవ్, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు సర్వ్ రామ్. దట్ ఈస్ వేర్ ఇన్ భాగవతం it is said in so many places that a bhakta will never ask for moksha. He is not interested. I'll tell you one interesting thing. But మోక్షం చేతులు కట్టుకుని భక్తుడి పక్కనే నించొని ఉంటుందిట. With folded hands, it wants to serve the devotee. I want to come to you, I want to come to you. The devotee is not even looking at him. Looking at what? Looking at moksha. Because the devotee wants to serve the Lord. He gets bliss only in that. So, this is bhakti ante. Ee rasam undite sir, this juice. Okay, only the juice can bring tears in the eyes. I can see in Gayatri garu. Okay. Okay, only bhakti can move the heart. Jnana cannot move the heart. It is dry. Okay. Then meeku wife and husband example ichanu, gurtunda? Did I give you that example? A wife and husband are always fighting. Suppose. There's no suppose actually. Okay. Always fighting. So, peace ఏ లేదు ఇంట్లో. సో వాళ్ళిద్దరు ఒక అగ్రిమెంట్కి వచ్చారు, ఎందుకు నీకు శాంతి లేదు, నాకు శాంతి లేదు, లెట్ us not talk to each other. You continue with your work, I will continue with my work. Okay. Yeah. Next moment, there is peace in the family. Okay. She's peaceful, he is peaceful, both are not talking to each other. But for how many days they can be like that? Is that a peaceful situation? Or both of them start serving each other, loving each other, talk with each other lovingly? Do you call that a good place or not talking? But there are no fights. There are no fights. Which is more peace? Yeah. So gnana adi. I'll get out of this. I'm out of this world. No more janma mrityu jara vyadhi, birth, death, old age, disease. I'm free from all that. But there is no action there. But I'm not suffering, I'm out of suffering. దాన్నే మనం మోక్షం అంటున్నాం, ముక్తి అంటున్నాం, మోక్షం ఏదైనా సరే. ఇక్కడి నుంచి మోక్షం, ఐ వాంట్ మోక్ష. Actually, this is called selfishness. Why? I don't want to suffer. So I want to get out from here. But Bhakta is not like that. If you see the beautiful prayers of Prahlad, Dhruva and all, you know what they're all praying to the Lord? If you want, you put me in Patala Lokam. Narakanla padesko, no problem. But just give me one boon.
See that I don't forget your lotus feet. That is the prayer of a devotee. He's not bothered about moksha. అందుకే మోక్షం కట్టుకోని ఉంటుంది పాపం. And still, the Lord does not leave his devotee like that. So what does the Lord do? He takes him to his planet, where he can continuously serve. He's out of the material world, plus he's serving the Lord, his desire. అలా వదిలిపెట్టాడు. పాతాళంలో పడేసుకుంటే పడేయడు పాపం. నేను వచ్చిందే భక్తులను ఉద్ధరించడం కోసం అంటున్నాడు కృష్ణుడు. I have come to eradicate all the sins and take you back home. Prabhupada రాస్తారు, back home, back to Godhead. That is our home. Once we go home, we don't come back. ఇంకొకటి ఎక్కడ వెళ్ళినా చూడండి, ఎక్కడ ఎంత పెద్ద లంచ్ డిన్నర్ ఉన్నా ఇంటికి వచ్చి ఇంత అన్నం పెట్టి మజ్జిగన్నం తింటే యూ హ్యావ్ ద పీస్. Yes or no? I don't know if you have experienced on it. Even if it is 1 or 2 dishes, you know, అది మనకి ఇంట్లో ఉన్నప్పుడు you will not understand. You go out, suffer, then come back. Your stomach is upset, your health is gone. You know, then you have little rasam or curd when you're peaceful. Because this is home. Okay. So once you are back home, that is actually liberation. Connecting ourselves to the Lord is mukti for a devotee. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాడా, మళ్ళీ శరీరం వచ్చిందా, పురుగు కింద పుట్టాడా, ఏనుగు కింద పుట్టాడా, ఈజ్ నాట్ వరీడ్. Am I in continuous remembrance of the Lord or not? Okay. Now you understood the difference between jnana, moksha, mukti, bhakti. Wonderful. Okay. So we'll go to the next chapter. Next sloka. So ఇది కూడా చదివేసాం కదా యాక్చువల్లీ. ఇంటెలిజెన్స్, నాలెడ్జ్, ఫ్రీడమ్ ఫ్రమ్ డౌట్ అండ్ డెల్యూజన్, forgiveness, truthfulness, control of the senses, control of the mind, happiness and distress, birth, death, fear, fearlessness, non-violence, equanimity, satisfaction, austerity, charity, fame, and all these various qualities of living beings are created by me alone. So we have completed this last one. Everything is coming from Krishna. ఏ ఫీలింగ్ అయినా తీసుకోండి. The 7 great sages, and before them the 4 other great sages, and the Manus come from me, born from my mind, and all the living beings populating the various planets descend from them. Okay, if you refer to Bhagavatam, the process of creation is given in detail. How Brahma was born. Even before Brahma was born, how did this material world form? The Panchabhutalu ela form ayyayi. Okay, where did the Lord come into picture here? Okay, then after Brahma, who came? Who has created all these 84 lakh species? Birds ఎక్కడి నుంచి వచ్చాయి? Okay, oh, I remember, I gave a work to you, right, last time? కోడి ముందా, గుడ్డు ముందా, చెట్టు ముందా, విత్తనం ముందా? Correct? Have you thought about that? Which came first? Okay, we'll try to get the answers here in this chapter actually. Okay, 7. One who is factually convinced of this opulence and mystic power of mind engages in unalloyed devotional service. Of this there is no doubt. So when once we come to know that the Lord is the source of everything, అప్పుడు ఏమవుతుంది? Then we will be able to properly do devotional service to him. Right now ఏంటి అంటే, see, our work is, we're trying to see, you take the tree. This is also from Bhagavatam. What is the source for this tree? You are searching. Are leaves the source? ఆకుల కాదు, కొమ్మల కాదు, చెట్ట కాదు, ట్రంక కాదు. So you're searching. Finally you come to know that, oh, it is the roots which is the source of the tree. After that, it doesn't stop there. Once you know that roots is the source of the tree, then you start watering the roots. Otherwise, all your inquiry is waste. కనుక్కుని ఏం చేసావు? It's only a time waste. If you have not watered the roots,
You have only wasted your time. Correct? There is a purpose in finding out what is the source. So once you know, that's why Krishna is revealing about himself. And he's saying, when one comes to know that I am the source for everything, then you can do unalloyed devotion. Alloy ante telsa meeku? It's a science term. Alloy ante enti? It's a mixture of two elements, two or more elements. It's not a pure element. Unalloyed ante pure devotion. There's nothing mixed in that. Unalloyed devotion. Generally, మన devotion లో ఏంటి మిక్స్ అయి ఉంటుంది? మన రిక్వైర్మెంట్స్, మన డిజైర్స్, లేదా మన ఆర్తి. కృష్ణ ప్లీజ్ టేక్ మీ అవుట్ ఆఫ్ దిస్ ట్రబుల్, ప్లీజ్ హెల్ప్ మీ. ఇవన్నీ ఏంటంటే మిక్స్చర్. డివోషన్ అని పెట్టుకున్నాం, బట్ మోర్ కంటెంట్ అందులో ఉంది మనకి. అన్అలాయిడ్ డివోషన్ అంటే that definition is given. అన్య అభిలాషిత శూన్య, ఇంకా వేరే ఏ కోరిక లేదు. దాట్ ఈస్ అన్అలాయిడ్ డివోషన్. ఎప్పుడు మనకి అన్అలాయిడ్ డివోషన్ వస్తుంది? when we understand that Krishna is the source for everything, whoever it is. When we understand who the source is, to that source we will get unalloyed devotion. You all agree? Right. Very important shloka, 8th verse. Aham sarvasya prabhavah mattas sarvam pravartate iti matva bhajante mam buddha bhava samanvitaah. I am the source of all spiritual and material worlds. Everything emanates from me. The wise who perfectly know this engage in my devotional service and worship me with all their hearts. So ఎవరైతే మీ అంటే ఎవరండి అక్కడ? కృష్ణ సింగ్ మీ 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 మొత్తం చూస్తే అట్లీస్ట్ 100 times he would have used. When he is saying me, we are trying to interpret it. It is not Krishna who is speaking. It is Bhagavan speaking through Krishna. Because we don't want to accept Krishna as the Supreme God. Because of our own reservations. చిన్నప్పటి నుంచి చాలా విన్నాం. కృష్ణుడు స్వయంగా వచ్చి నేను 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 అంటే, నువ్వు కాదు కృష్ణ, నీకు తెలియదు, నీ లోపల ఒక భగవంతుడు ఉన్నాడు. ఓకే, ఆ భగవంతుడు మాట్లాడుతున్నాడు, నీకు కూడా తెలియదు అంటాను. ఒప్పుకోను. ఈ డౌట్స్ కోసమే లేటర్ అర్జున సేస్ మీ అన్నాడు కదా. సో అర్జున అట్లీస్ట్ అండర్స్టాండ్స్ హూ దట్ మీ ఇస్. సో దెన్ హీ సేయింగ్, కృష్ణ ఐఎమ్ సో సారీ, I thought you are one like me. I was playing with you, I was kindling you. We were eating in the same plate. I was teasing you. So every you, did Arjuna play with Bhagavan? No. Arjuna played with Krishna. Correct? So that Krishna is saying, me, I am the source. Bhagavatam says, Lord Shiva says, Rama says, Hanuman says, Narada says, Vyasa says. What are all these people saying? That Krishna is the Supreme Personality of God. And what is Krishna saying? I am the Supreme Personality of God. ఇంకా అసలు డౌట్ ఎక్కడ వచ్చింది మనకి? Where are we still questioning Krishna? Correct? We are still questioning Krishna. సో భగవద్గీతలో ప్రతి చోట చెప్తున్నాడు నేను నేను నేను. శివుడు చెప్పేశాడు పార్వతికి, ముక్తినిచ్చేవాడు ముకుందుడు ఒక్కడే. శివ సేస్ పార్వతి. శివుడు ఐశ్వర్య ప్రదాత, ముక్తి ప్రదాత ముకుందుడు. శివుడు ఐశ్వర్యం ఇస్తాడండి. విభూతి అంటే ఐశ్వర్యం. ఇంకా ఐశ్వర్యం కావాలంటే శివుని ప్రార్థించాలి. శివుడు ఐశ్వర్యం ఇస్తాడు, ముక్తి ముకుందుడు ఇస్తాడు. దిస్ ఇస్ టోల్డ్ బై లార్డ్ శివ. సో కృష్ణుడు ఏమన్నా అంటే ఏమా ఇందాక అన్అలాయిడ్ అని చెప్పారు కదా. యా, అంటే ఎవరికైనా బాగోకపోయినా ఎవరికైనా ఓకే మంచి జరిగినా మనం జస్ట్ వాళ్ళ గురించి ఓకే ప్రే చేస్తాం కదా, బాగా జరిగింది, ఓకే వీళ్ళకి బాగాలేదు అని.
Yes. వీఆర్ స్టిల్ థింకింగ్ మెటీరియలిస్టిక్ అంటే ఆ డివోషనల్ సర్వీస్ Very కృష్ణుడి nice, actually. Nice. If you're praying for others, is it అంటే unalloyed మన devotion? కోసం అని కాదు, బట్ ఎవరైనా ఏదైనా వింటే అలా అనుకుంటాం కదా, బాగానే జరిగింది. I'll tell you. See, Draupadi was a strong devotee of Krishna, correct? Did she call Krishna for help? She didn't call. ఓ యా సారీ అసత్ సభలో ఎవరిని Ah. పిలిచింది ఆవిడ? కృష్ణుని కృష్ణుడే పిలిచింది. సో మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు భగవంతుణ్ణి పిలవాలి యాక్చువల్లీ, అలాగే అలవాటు చేసుకోవాలి. కానీ భగవంతుడు ఉన్నది కేవలం నా కోరికలు తెచ్చడానికి అని అలవాటు చేసుకోకూడదు. అంటే కృష్ణ నేను కూర్చుంటున్నాను సాయం చేయ, కృష్ణ నేను నించుంటున్నాను సాయం చేయ, కృష్ణ కృష్ణ అంటే ద ఓన్లీ రీజన్ వి వర్షిప్ లార్డ్ ఈస్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ హిమ్ అనేది నాట్ ప్యూర్ డివోషన్. అదర్వైజ్ ఇట్ ఈస్ ఓకే. ద్రౌపది కాలింగ్ దిస్ ప్యూర్ డివోషన్ ఓన్లీ. అండ్ ఎప్పుడు కూడా ఏంటంటే తల్లిని తిండి పెట్టు అని అడగక్కర్లేదు, ఆకలి వేస్తే తల్లిని అడిగినా తప్పులేదు. యాక్చువల్లీ తల్లి చూసుకుంటుంది, కానీ ఆకలిస్తే ఎవరిని అడుగుతాం? తల్లిని అడుగుతాం, తప్పులేదు, కానీ అడగక్కర్లేదు. మీకు అర్థమైందా? సో కృష్ణుడు. ఇంకొకటి మీరు చెప్పిన పాయింట్ ఏంటి అంటే ఆస్కింగ్ ఫర్ అదర్స్. దిస్ ఇస్ వెరీ వండర్ఫుల్ క్వాలిటీ విచ్ ద లార్డ్ is very pleased with. Okay, the Lord listens to the prayers, and He really responds when you pray for others than praying for yourself. Actually, praying for yourself kuda the Lord accepts. అంటే వింటున్నారా వినట్లేదా అని కాదు, It is good అన్అలైడ్ actually. సర్వీస్. It is good. It is good. Unalloyed అంటే అక్కడ ఏంటి అంటే అదే హ్యాబిట్, యు ఆర్ ప్రేయింగ్ ఓన్లీ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ హిమ్ అన్నది డివోషన్ కాదు, ప్యూర్ డివోషన్ కాదు. ప్యూర్ డివోషన్ కాదు, ఇట్ ఈస్ ఆల్సో డివోషన్. ఆర్తి కూడా డివోషన్. అంటే ఏంటి? ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి. ఫర్ డిజైర్స్ యూ ప్రే హిమ్, టు హెల్ప్ యూ యు ఆర్ ప్రేయింగ్ హిమ్, ఆల్ దట్ ఈస్ డివోషన్ ఓన్లీ. బట్ దట్ ఈస్ మిక్స్డ్ డివోషన్. It is not unalloyed. But the case you said is praying for the benefit of others or somebody else is there, that comes under pure devotion. Unless the others are also clear. మీ అదర్ కోరికలు కూడా అన్ని సెల్ఫ్లెస్ కనుక ఉంటే it comes as pure devotion. So shall we start here? మనకి నెక్స్ట్ నుంచి we have the చతుశ్లోకి భగవద్గీత అండి, వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ 8th నుంచి 8, 9, 10, 11 for చతుశ్లోకి భగవద్గీత. అంటే the essence of భగవద్గీత is given in these 4 shlokas. నీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏ క్వశ్చన్ కి నాను? ఇట్ ఈస్ చెట్టు ప్యూర్ ముందా డివోషన్. విత్తనం? చెట్టు ముందా విత్తనం ముందా? ఓ ఓకే, చెట్టు ఉందా విత్తనం ఉందా? Okay. Krishna says, I am the seed giving father. So vittaname mundu. Krishna has given the seeds. ముందు And then బీజం comes the tree. And then comes the tree. Actually, చెట్టు ముందా విత్తనం ముందా? కృష్ణుడు ముందు. Okay. The answer is Krishna is the source and he is the source of the seeds. సీడ్ వచ్చాక విత్తనం వస్తుంది. మీరు యాక్చువల్లీ పక్షి జాతి ఎలా వచ్చిందంటే మనకి భాగవతంలో వస్తుంది. నేను అడిగిన ఇంకో క్వశ్చన్ అదే కదా, పక్షి ముందా గుడ్డు ముందా? దక్ష ప్రజాపతి భార్య వినత 2 గుడ్లు పెట్టింది. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రజాపతి. దక్ష ఇస్ అంటే దక్ష జాబ్ ఏంటి అంటే టు క్రియేట్ స్పీసెస్.
ఆ గుడ్డు నుంచే గరుత్మంతుడు వచ్చాడు, అరుణ వచ్చాడు. ఫస్ట్ ద ఎగ్ హ్యాస్ టు కమ్, ఫస్ట్ ద సీడ్ హ్యాస్ టు కమ్. అండ్ హూ ఇస్ ద సీడ్ గివింగ్ ఫాదర్? అహం బీజ ప్రదపిత అంటున్నాడు కృష్ణుడు. ఐఎమ్ ద సీడ్ గివింగ్ ఫాదర్. చాలా బ్యూటిఫుల్లీ హీఈస్ రివీలింగ్ ఆల్ హిస్ సీక్రెట్స్. పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః. ఐఎమ్ ది ఫాదర్, ఐఎమ్ ది మదర్, ఐఎమ్ ది గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఫర్ ఆల్ ఆఫ్ యూ అంటున్నాడు. Is that okay? Okay. So nice. Today it was very interactive. Thank you all so much. We'll all meet Wonderful next class, week. Akka. Please be regular. We can really enjoy Bhagavad Gita. Bhagavad Gita is to give us happiness. The Lord wants to, He has personally spoken this so that we are all happy. Okay, please do come regularly. Thank you so much, Akka. Today's class is really informative. Very nice. Thank you. Thank you. We will all meet Hare next week. Krishna. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रील प्रभुपाद की जय। जय हरे कृष्ण। हरे कृष्ण Hare Krishna. Yeah. థ్యాంక్ యూ